సో సార్కి ప్రేమ లేఖ ప్రేమలేఖలు రాసుకోలేదమ్మా. ఓ ప్రేమ లేఖలు ఏం రాసుకోలేదు. అంటే గ్రీటింగ్స్, నా గ్రీటింగ్ కార్డ్స్, థ్యాంక్స్ కార్డ్ ఇవ్వడము, ఏదైనా హెల్ప్ చేస్తే. సో అలా ఇష్టం అనమాట. ఓకే సో అలా ఒక థ్యాంక్స్ కార్డ్ ఇచ్చాను కదా. గ్రీట్ అంటే లవ్ లెటర్. లవ్ లెటరు, ఏం కానీ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదల ఏం లేవు. అలా నేను లేదు, ఆ టైంలో వర్క్లో ఉన్నాం కదా. ఓకే సో అది ఎలాగో మనకి ఒక భయము బెరుకు ఉండాల్సినవన్నీ ఉంటాయి కదా ఆడపిల్ల అనగానే. అందుకని లవ్ లెటర్ అలా ఏం లేదు, జస్ట్ వర్క్, ఒక రెస్పెక్ట్. ఓకే వర్క్ చేస్తున్నప్పుడు ఒక రెస్పెక్ట్ ఉండే తర్వాత అనుకున్న తర్వాత అప్పుడు కూడా ఎవరికీ తెలియదు యాక్చువల్లీ, ఎంగేజ్మెంట్ అనే వరకు ఎవరికీ తెలియదు ఓ మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని. ఓ అంత బాగా మెయింటైన్ చేసాం. అసలు ఎలా జరిగింది? సో నేను ఇక్కడ ఫస్ట్ ఎవరిని ఇష్టపడ్డారు? ఆహా, క్వశ్చన్ మార్క్. అయ్యో తెలీదా? అస్సలు మనసులు కలిసాయి. మనసులు కలిసాయి అంతే. ఫస్ట్ నేను చెన్నైలో ఉండేదాన్ని కదా, ఓకే చెన్నై, అక్కడ సీరియల్స్ ఎక్కువ చేసేదాన్ని, సినిమాలు. తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం ఈటీవీ సీరియల్ చేయడం కోసం సంఘర్షణ అని, ఈటీవీ ఫస్ట్ మెగా సీరియల్, అది ఫస్ట్ డైలీ సోప్ ఈటీవీ సంఘర్షణ. ఓకే సో దానికి సెలెక్ట్ చేశారు, ఆఫర్ వచ్చింది, వచ్చాను. తెలుగు అనగానే మనం అమ్మో మన తెలుగు కదా, పరిగెత్తుకుంటూ వచ్చేసాము. అప్పుడు అంతే వర్క్ చేయడం, హలో అండి, నమస్తే అండి, అలా ఇలా. ఇంకా అంటే ఆ సెట్స్ లో పరిచయమా జాకీ? ఆ సెట్స్ లో వర్క్ చేయడం మొదలు పెట్టాం. పరిచయం వచ్చి మాకు డాన్స్ క్లాస్, చెన్నై డాన్స్ క్లాస్, కళాలయ కళా మాస్టర్ క్లాస్. అక్కడ మేము డాన్స్ నేర్చుకుంటే, మేము కళా మాస్టర్ క్లాస్ ఉండేది, వీళ్ళది పైన ఇంకొక వాసు మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఆయనకి అంటే వెళ్ళేవాళ్ళు, మరి ఏం చేసి డాన్స్ నేర్చుకునే వాళ్ళు లేదు, చాలా క్వైట్గా, చాలా స్టైలిష్గా వచ్చారు. మా ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్ శ్రీమన్ ఉన్నారు, శ్రీమన్ వీళ్ళందరూ కలిపి ఆల్రెడీ ఒక సినిమా చేశారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. సో ఈయనప్పుడు మంచి గడ్డం అలా పెట్టుకొని, చాలా ఒక హ్యాండ్సమ్ అని చెప్పాలా, రగడ్ లుక్ అని ఏం చెప్పాలి, హ్యాండ్సమ్ అని చెప్దాంలే, మా ఆయన కదా. సో అక్కడ కలిసి సినిమా చూసాం మేము, ప్రివ్యూస్ ఉండేవి. ఓకే సినిమా బిఫోర్ రిలీజ్ ప్రివ్యూస్ ఉంటాయి. ప్రివ్యూకి పిలిచినప్పుడు ఫ్రెండ్స్ అందరం వెళ్ళి చూసి వచ్చి అప్పుడు చెప్పాను అనమాట, మేము సినిమా చూసామండి చాలా బాగుందని. అంతే. ఇంకా క్లాస్కి వెళ్ళిపోయా బే. మీ రియాక్షన్ అలా చెప్పినప్పుడు? అప్పటికి మనం కూడా మనకు అంతే, ఎవరైనా చేసిన వర్క్ని అప్రిషియేట్ చేయడం అనేది ఒక ఉండేది. సినిమా చూసామండి చాలా బాగుంది అంతే, వాళ్ళు వెళ్ళిపోయి థ్యాంక్ యూ. ఓకే ఓకే కొంచెం లెవెల్స్ పెంచినట్టున్నారా? అలాగే ఉంటుంది మనకేం అప్పుడు అది ఏంటో కూడా అర్థం కాగానే ఒక ఏజ్. క్లాసు వాళ్ళంతా అక్కడ అప్పుడే ఫస్ట్ సినిమా నేను హీరోగా చేసింది. ఓకే మేమంతా కలిసి ఒక 6 హీరోలు అందులో. ఈయన హీరో, హీరోయిన్ ఈయనకే ఉందిలే. అందుకని ఏంటంటే వాళ్ళని చూసి బాగున్నదంటే కొంచెం అప్పుడు ఫస్ట్ సినిమా, థ్యాంక్స్. మేము కూడా అప్పుడు ఆడుతూ పాడుతూ డాన్స్ క్లాస్, మరి క్లాస్ మిస్ అయిపోతాం. చాలా పెద్ద సర్కిల్ వీళ్ళు, చాలా పెద్ద సర్కిల్ డాన్స్, వీళ్ళంతా మాకంత పెద్ద డాన్సర్ లాగా. అంటే వీళ్ళ చూసి మాకు భయం వీళ్ళకి. మా క్లాస్లో అంటే మేము నేర్చుకునే టైంలో సూర్య, సో శ్రీమన్, మన విక్రమ్, అరుణ్ పాండ్యన్ గారు, సో స్టార్స్ అందరూ, హీరోయిన్స్ సంగీత, ఇంకా చాలా మంది, సంగవి ఒకళ్ళు కాదు, చాలా మంది స్టార్స్, ఆమని, అందరూ చాలా గ్రూప్ ఉండేది మాకు. అందరం అక్కడ డాన్స్ నేర్చుకుంది. సో పెద్ద ఒకటే బేబత్సమైన ప్రాక్టీస్ అనమాట, చెమట్ల కారేట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అందుకని పెద్ద కూర్చుని ముచ్చట్లు పెట్టే అంతే ఉండదు, వచ్చి పరిచయం చేస్తే థ్యాంక్ బాగుందండి అని చెప్పి వెళ్ళిపోయాం అనమాట. అంతే. ఆ తర్వాత మళ్ళీ నేను 99లో సంఘర్షణ సీరియల్లో కలిసాను. అప్పుడు తర్వాత అనుకున్నాం, అవును మిమ్మల్ని చూసాం కదా అక్కడ, మీరు దొంగలు ఉన్నారు జాగ్రత్త చేశారు కదా. అలా అలా పెద్ద మనకి షూటింగ్లో మాట్లాడేంత తీరిక ఉండదు సీరియల్స్లో. వెళ్ళామా, ఇప్పుడంటే ప్రాంప్టింగ్ లేటెస్ట్గా నేర్చుకున్నదే ప్రాంప్టింగ్ అంతా. ఇప్పుడంతా మన డైలాగ్స్ మనమే ప్రాక్టీస్ చేసి చెప్పాలి. సో అది ఎన్ని పేజెస్ అయినా, ఎంత పెద్ద లైవ్. సో పర్ఫెక్ట్గా ఎక్కడ తప్పు పడకూడదు, ఇంకా లైవ్ అన్న పదాలు అసలు. అందుకని చాలా డెడికేటెడ్గా డైలాగ్స్ అన్ని విని అలా అంతే, అదే కాన్సన్ట్రేషన్ ఉండే. తర్వాత ఎప్పుడు వచ్చి నువ్వు చెప్పి ఇంకా అన్ని నేను చెప్తే, అదిగో లేదు మీ నోటి నుంచి కూడా మేము వినాలి, అదే నేను కూడా వినాలి. అసలు ఏమనిపించింది జరుగుతుండేది. జరిగినప్పుడు మళ్ళీ మేము కలవడం, కలిసినప్పుడు ఈవిడికి ఒకసారి ఒంట్లో బాగాలేదు, ఒంట్లో బాగకుండా ఈవిడ మార్నింగ్ ఫ్లైట్ దిగేవారు. ఒక
2-3 days చేసి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయారు. ఫుల్ బిజీ. తమిళ్లో 4 ప్రాజెక్ట్స్ చేసేదాన్ని. సన్ టీవీలోనే మార్నింగ్ నుండి ఈవినింగ్ నుండి. బా నాకు అదే సో అక్కడ మొత్తం డే అండ్ నైట్. ఇక్కడ సెకండ్ సండే మాకు షూట్ ఉండదు. ఓకే. సినిమాకి సీరియల్స్కి రెండింటికి సెకండ్ సండే ఉండదు. సో అలా డేట్ కలిసి వచ్చేలాగా ఇక్కడికి వచ్చేదాన్ని అనమాట. ఆ డే కలిసి వస్తే వచ్చి డే అండ్ నైట్ షూట్ జరిగేది ఇక్కడ. బాబా మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని. ఎయిర్పోర్ట్లో దిగి మొత్తం కార్లో వచ్చేప్పుడు మేకప్ వేసుకుని రెడీగా స్పాట్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని షూటింగ్కి వెళ్ళిపోయేదాన్ని. అలా సంఘర్షణ షూటింగ్ ఏంటంటే తను ఉషాఖండ్ గెస్ట్ హౌస్లో ఉండేది, నేను శ్రీనగర్ కాలనీ. ఓకే. ఇద్దరికి ఒకటే కారు ఆహా. కలిసి వస్తుంది. పికప్ ఆవిడకి వెనక అప్పుడు అనుకోలేదు కదా లైఫ్ లాంగ్ పికప్ చేసుకోవాలని. అనుకుని ఉంటారు కరెక్ట్. ఈయన ఫ్రంట్ సీట్ చాలా క్వైట్ మ్యాన్. ఓకే. పెద్ద కబుర్లు చెప్పేసి హాయ్ ఉయ్ అనే టైప్ కాదు. ఆహా ఎక్కారా? ఎక్కారా అంతే. మనకి కంగారుగా మనం వచ్చేసాం లగేజ్ అంతా పెట్టుకొని. స్టార్ట్ చేస్తే అక్కడ వెళ్ళినప్పుడు మేకప్ హెయిర్ స్టైల్ అన్ని చేసేసుకునేదాన్ని ఇక్కడ నుంచి 1 hour లో. లైనర్ అట్లా పెట్టుకున్నాడు. అసలు ఏమక్కర్లేదు. ల్యాషెస్ తో సహా కార్లో వెళ్తా ఉంటే పెట్టేస్తా. ఓకే. బ్యాలెన్స్ చేస్తూ ఇలా అంటే ఇలా అని బ్యాలెన్స్ చేస్తూ సో అంతే దిగి మళ్ళీ ఎవరి రూమ్లో వాళ్ళకి మేకప్ రూమ్స్ బాగా చూసుకుంటారు. ఈటీవీ ఇన్ హౌస్ చేస్తే చాలా డ్రెస్సులు కూడా వాళ్ళే మనకి మొత్తం. ఓకే. కాస్ట్యూమ్స్ కూడా ఈటీవీ వాళ్ళు మొత్తం ఇచ్చేవాళ్ళు క్యారెక్టర్ తగ్గట్టు. సో అంత మేకప్ వేసుకుని మళ్ళీ మన డైలాగ్స్ మనం చెప్పుకుంటూ ఫుల్ ఇంకా అంతే. ఎప్పుడు మాట్లాడావు? నాకు హెల్త్ బాగాలేదు అన్నారు కదా. సో నాకు ఎందుకు హెల్త్ బాగుండేది కాదంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నైట్ షూట్ చేస్తూ అది పెద్ద అది మనకి ఇష్టం కాబట్టి అది మన బాడీని ఎఫెక్ట్ చేస్తాం అనిపించలేదు. ఏమంత ఆలోచించే ఫుడ్ నేను డైట్ అంటే క్రాష్ డైట్ అంటాను. రోజంతా ఒక కొబ్బరి నీళ్ళు, రోజంతా లేకపోతే నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ మిల్క్. అసలు ఫుడ్ ఏం తీసుకునేదాన్ని కాదు. ఇలా సడన్ గా ఏమన్నా షార్ట్ లో తినాల్సి వచ్చినా తినాలి కదా అక్కడ యాక్టింగ్ అంటే. సో అది స్టమక్ అప్సెట్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయిపోయేది షూటింగ్స్లో. అలా వెంటనే పడిపోయేదాన్ని. కానీ ఏదేమైనా సరే షూటింగ్ ఆగడం అనేది జరగకూడదు కూడా. ఒక హెల్త్ వలన మరి ఇంకా తప్పని పరిస్థితుల్లో అయితే ఓకే. నేనేం చేశాను, పడుకుని యూజువల్గా యాక్టివ్గా ఉండేదాన్ని కదా, కార్లో మేకప్ అన్నీ చేసుకుని బాగా స్టమక్ అప్సెట్ ఫుల్ అంటే పెయిన్ అనమాట, తట్టుకోలేనంత పెయిన్. సో నేను అలా కార్లో బ్యాక్ సీట్లో పడుకున్నాను. ఎప్పుడు మేకప్ వేసుకొని ఇలా పడుకున్నారు ఏంటని అసిస్టెంట్ అడిగారట, ఏంటి మేడంకి ఏమైంది అని. లేదు సార్ మేడంకి ఏదో ఫుడ్ పాయిజన్ అయినట్టుంది అది అంతే. నేను కార్ దిగి అప్పుడప్పుడు మళ్ళీ యాక్టివ్ అయిపోతాను అనమాట. వెళ్ళిపోయి అలా మేకప్ వేసుకుంటూ నేను వెళ్ళి మేకప్ సీట్లో కూర్చున్నాను. వెనక నుంచి కొబ్బరి బొండాలు వస్తున్నాయి. కొబ్బరి బొండాలు, ఎలక్ట్రాల్. ఆ కొబ్బరి బొండాలు పెళ్లి వరకు తీసుకొచ్చినట్టున్నాయి. పర్ఫెక్ట్ పికప్ కొబ్బరి బొండం వాట్ అసలు నాకు ఇంతవరకు అంటే కొబ్బరి బొండంతో కొట్టి పడేసాను అంటారు కానీ ఆ కొబ్బరి బొండంతోనే మనం మండపంలోకి వస్తాం కదా, చేతిలో పెట్టి వచ్చినాయి అనమాట లైన్ గా. ఏంటంటే అప్పుడు ఒక్కసారి అలా తిరిగి చూశాను. ఆ లుక్ లో ఎన్ని ప్రేమ అప్పుడు ప్రేమ లేదు. వాట్ ఏ నైస్ మ్యాన్, వాట్ అంటే పర్వాలేదు ఒకళ్ళకి బాగాలేదు అన్నప్పుడు ఎవరో చూసుకుంటారులే అని వెయిట్ చేయకుండా మన వల్ల అయింది చేద్దాము అనే ఒక స్టెప్ తీసుకున్నారు కాబట్టి చాలా బాగా అనిపించింది అంతే. ఆ తర్వాత నువ్వు చెప్పు, నీకు ఎప్పుడు లవ్ వచ్చింది నా మీద? ముందు ఎవరి మీదకి లవ్ వచ్చింది అనేది ఒక క్లారిటీ మా ప్రేక్షకులకి. ఐ వాంట్ మాట్లాడుకునేవాళ్ళం. ఓకే. ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం అని తెలుసు కానీ ఐ లవ్ యూ అని ఇటువంటి ఏం చెప్పుకోలేదు. అవునా? చెప్పలేదు. ఇప్పుడు ఒకసారి చెప్పకపోయారా? మాము ఐ లవ్ యూ మురుగా. మీరు చెప్పలేదు ఇప్పుడు. నేనా? అది అదే అది అంతే, మాది కూడా వేసుకోండి. చెప్పండి. I love you. I love you too. అయ్యో. చాలా వర్క్ చేస్తూ అయిపోయింది. తర్వాత మా అన్నయ్యకి ఐడియా వచ్చింది,